ఈరోజు ఎపిసోడ్లో అసలు హ్యూమన్స్లో హెల్దీ ఈటింగ్ అంటే ఏంటి, మనం హెల్దీగా తినడం అంటే ఏంటి అనేది పీపుల్ డిస్కస్. వెల్కమ్ టు విజయమంగం. ఒక హెల్దీ ఈటింగ్ చెప్పేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒక 5గురు ఉన్న గ్రూప్లో ఒకరి యొక్క హెల్దీ ఈటింగ్ ఒకలా ఉంటుంది. అలాగా 5 మంది ఉంటే 5 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. అలాగే హెల్దీ ఈటింగ్కి ఒక పర్టికులర్ వే కానీ ఒక పర్టికులర్ రూల్ కానీ లేదు. అసలు ఈటింగ్ అంటేనే ఒక జాయ్. మనం హెల్దీ ఈటింగ్ అంటే మనకి జాయ్తో పాటు యూ షుడ్ లుక్ బెటర్, ఫీల్ బెటర్ అండ్ పెర్ఫార్మ్ బెటర్. మీరు ఎప్పుడైతే ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు మీ యొక్క హ్యాపీనెస్ పెరగాలి, మీ యొక్క బాడీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. సో మీ బాడీ మీకు థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పుద్ది? ఒక పెట్రోల్ కార్ తీసుకున్నాం, ఆ పెట్రోల్ కార్లో పెట్రోల్ కాకుండా నా కార్ అంటే ఇష్టం అని చెప్పి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ పోసాం అనుకోండి, విల్ ఇట్ రన్? నో. మనకి ఏ ఫ్యూయల్ ఉన్న కారు ఆ ఫ్యూయల్తోనే రన్ అవుతుంది. అలాగే మన బాడీ కూడా ఒక ఐడియలిస్టిక్గా వెళ్ళాలి అంటే 100% దానికంటూ ఒక రూల్ ఉంటుంది. కానీ ఆ రూల్ మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ వల్ల మారుతూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు, మన గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, చాలా మటుకు మన ఇండియన్ కల్చర్లో ఇగురు, పులుసు, సాంబార్, రసం అండ్ అగైన్ పెరుగు, ఇవన్నీ కంటిన్యూస్గా ఒకే స్ట్రెచ్లో తీసుకునేవాళ్ళు అండ్ లాట్ ఆఫ్ కార్బ్స్ తినేవాళ్ళు. ఇవన్నీ దేనికంటే వాళ్ళకంటూ న్యూట్రియంట్ ఒక సైడ్ నుంచి రావట్లా, మల్టిపుల్ సో మెనీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. కానీ అవే ఫుడ్స్ ఈ జనరేషన్ వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్. మనం అంతా ఫిజికల్ యాక్టివిటీ చేయట్లా. మన గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ చేసినంత ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినందువల్ల మనం వీ షుడ్ రెడ్యూస్ ద కార్బోహైడ్రేట్. సో మన బాడీ రన్ చేయాలి, మన యొక్క మజిల్ మెయింటైన్ అవ్వాలి, మన యొక్క బోన్స్ మెయింటైన్ అవ్వాలి అంటే కంపల్సరీ మనకి కావాల్సినంత ప్రోటీన్ కావాల్సిందే. అందుకనే ప్రోటీన్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక మీల్ తీసుకుంటున్నాము అంటే ఒక ప్లేట్లో కంపల్సరీ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. గాట్ ఇట్? ప్రోటీన్ తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఫైబర్. ఎందుకంటే ఆ ప్రోటీన్ మనం అబ్జార్బ్ చేసుకోవాలి. సో ఆ ప్రోటీన్ ఎప్పుడు అబ్జార్బ్ అవుద్ది? వెన్ యూ హ్యావ్ ఇన్సాల్యుబుల్ కార్బోహైడ్రేట్. ఇన్సాల్యుబుల్ కార్బోహైడ్రేట్ అంటే వాటర్లో కరగని కార్బోహైడ్రేట్. వాటర్లో కరగని కార్బోహైడ్రేట్స్ ఏవి? మన యొక్క వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ వాటర్లో కరగని కార్బోహైడ్రేట్స్. సో ప్రోటీన్, కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, అలాగా వీ షుడ్ ఈట్ ఇట్ లైక్ ఎ లేయర్స్ మెథడ్. ఒక బైట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టార్ట్ విత్ ఫైబర్. మనం వెజిటబుల్స్తో స్టార్ట్ చేయాలి. మనం ఏ మీల్ తీసుకున్నప్పటికీ ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, తర్వాత ఫైబర్, తర్వాత ప్రోటీన్, అలాగా 4-5 సర్వింగ్స్ అయిన తర్వాతే మనం కార్బోహైడ్రేట్స్ జోలికి వెళ్ళాలి. ఓకే, సో ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ప్రోటీన్, ఫైబర్. దాని తర్వాత మనకు వచ్చేది ఇవి కుక్ చేయడానికి, ప్రోటీన్ అండ్ ఫైబర్కి కుక్ చేయాల్సిన ఫ్యాట్స్. సో ఏ ఫ్యాట్స్ తీసుకోవాలి మనం? కుకింగ్ అయితే కనుక కంపల్సరీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లో. సో ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ లైక్ ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు, వీళ్ళంతా లాట్ ఆఫ్ సెసిమి సీడ్ ఆయిల్ వాడతారు. అండ్ కర్ణాటక కూడా లాట్ ఆఫ్ సెసిమి సీడ్ ఆయిల్ వాడతారు. అదే మనం కేరళ తీసుకున్నట్టయితే దే విల్ యూజ్ లాట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు, కోల్డ్ ప్రెస్డ్ సెసిమి సీడ్ అంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు. అందులో వైట్ నువ్వుల నూనె ఉంటుంది అండ్ ఆల్సో బ్లాక్ కూడా ఉంటుంది. సో ఒక 1 month అంతా వైట్ సెసిమి సీడ్ ఆయిల్ వాడిన వాళ్ళు వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడో ఒక మెడిసిన్ లాగా యూ కెన్ యూజ్ బ్లాక్ సెసిమి ఆయిల్. సో బ్లాక్ సెసిమి ఆయిల్ అనేది రెసిపీ బట్టి మనం మార్చాలి. మనం ఏ ఫుడ్కి ఎప్పుడు ఎలాగా మనం ఏ ఆయిల్ వాడాలి అని చెప్పి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ ఆయిల్ వాడాలి అంటే ఏ రెసిపీకి తగ్గట్టు ఆయిల్ ఆ రెసిపీకి వాడాలి. సో ఇప్పుడు కేరళ స్టైల్లో అవియల్ తయారు చేసాం. అవియల్ అంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ డిఫరెంట్ వెజిటబుల్స్, దాంతో పెరుగు వేసి లైక్ కోకోనట్ మిల్క్ వేసి దే విల్ డూ ఇట్, విచ్ ఈస్ వెరీ టేస్టీ. అవియల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ ఫర్ సో మెనీ పీపుల్. సో ఈ అవియల్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో ఈ అవియల్ అనే డిష్ విల్ బి ఓన్లీ డన్ విత్ కోకోనట్ ఆయిల్. అలాగే మనం ఏ రెసిపీకి ఏ ట్రెడిషనల్ రెసిపీ చేసుకుంటే ఆ ట్రెడిషనల్ రెసిపీ ఆయిల్ మనం వాడాలి. సో ఇప్పుడు నార్త్ ఇండియా లైక్ ముంబై అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దే విల్ యూజ్ గ్రౌండ్నట్ ఆయిల్. సో వీ కెన్ యూజ్ తెల్ల నువ్వుల నూనె వాడచ్చు,
గ్రౌండ్ నట్ పల్లి నూనె వాడచ్చు అండ్ ఆల్సో కోకోనట్ ఆయిల్ వాడచ్చు. సో కీప్ చేంజింగ్ ద ఆయిల్స్. సో ఈ బ్లాక్ సెసమీ సీడ్ ఆయిల్ అనేది ఎప్పుడో ఒకసారి, ఒక నెలకు ఒకసారో నెలకు 2 సార్లు వెన్ యూ హ్యావ్ ఇట్ యూ క్యాన్ గెట్ ద కంప్లీట్ ఫ్యాట్. సో ఫ్యాట్ ఎందుకు తీసుకోవాలి? మన యొక్క జాయింట్స్, ఎవ్రీ జాయింట్ ఇలా ఉంటుంది. సో ఈ యొక్క జాయింట్ మూవ్మెంట్, ఈ జాయింట్ మధ్యలో లూబ్రికేషన్ కావాలి అంటే మనకి ఎనఫ్ ఫ్యాట్ ఉండాలి. సో మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ మనం చాలా డిస్కస్ చేసాం. అలాంటి కొలాజన్ ప్రొడక్షన్, వీటికి కూడా మనకి ఎనఫ్ ఫ్యాట్ అనేది కావాలి. సో ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ జాయింట్ లూబ్రికేషన్. అండ్ ఆల్సో మనం హెల్దీ ఫ్యాట్స్ అనేది మనం గిల్ట్ ఫ్రీ లేకుండా తినాలి. అయ్యో నేను చాలా కోకోనట్ ఆయిల్ తీసేసుకున్నానే, నేను చాలా నట్స్ తీసేసుకున్నానే అని గిల్ట్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే హెల్దీ ఫ్యాట్ తీసుకుంటారో మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని తోసేయడానికి ఈ యొక్క హెల్దీ ఫ్యాట్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మన ప్లేట్ అనేది ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్. అగైన్ మన యొక్క ఓల్డ్ కాన్సెప్ట్స్ మనం చెప్పాం కదా, PFF బ్రేక్ఫాస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ప్లేట్ అనేది PFF బ్రేక్ఫాస్ట్తో ఉండాలి ఎప్పుడు, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. ఒకవేళ మీకు ఆ యొక్క వీడియో చూడకపోతే అగైన్ ప్లీజ్ లుక్ ఇన్ టు దట్ వీడియో, PFF బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. ఇది ఫిల్ అయిన తర్వాతే దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద కార్బోహైడ్రేట్. సో ఇది మైండ్ఫుల్గా తింటున్నప్పుడు దెన్ యువర్ గట్ విల్ సే థ్యాంక్ యూ టు యూ. సో మనకి మంచి తేనుపు విధంగా కానీ, మన యొక్క లైట్నెస్, మన బాడీ కడుపు నిండా తిన్నప్పటికీ మన బాడీ లైట్గా ఉండడం, ఇవన్నీ ఏంటంటే సిగ్నల్స్ ఫ్రమ్ అవర్ హెల్దీ బాడీ. మనం హెల్దీగా ఉంటే మన బాడీ అలాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకుంటేనే వీఆర్ హెల్దీ. సో ఆ సిగ్నల్స్ని పట్టించుకోకుండా మన యొక్క బాడీ ఎంత ఇబ్బంది పడుతున్నా మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఫైనల్లీ యువర్ బాడీ విల్ స్క్రీమ్. సో డోంట్ మేక్ యువర్ బాడీ స్క్రీమ్. ఓకే, బాధ పెట్టద్దు. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ ఫిల్ యువర్ ప్లేట్ విత్ ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. దెన్ లంచ్కి కానీ అండ్ డిన్నర్కి కానీ కార్బోహైడ్రేట్స్ కంపల్సరీ తీసుకోండి. ఓకే, సో అది ఎంత తీసుకోవాలి? మొదట్లో మీ హెల్దీ ఈటింగ్ స్టార్ట్ అయిన మొదట్లో మీరు పోర్షన్ సైజెస్ మెయింటైన్ చేయొద్దు. జస్ట్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్తో పాటు కొంత మటుకి కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. పోర్షన్ సైజెస్ చూడొద్దు. పోర్షన్ సైజ్ ఆటోమేటికల్గా మీ యొక్క బాడీయే మీకు సిగ్నల్ ఇస్తుంది. ఓకే, సో మీరు బ్రేక్ఫాస్ట్కి కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసి లంచ్కి, డిన్నర్కి మీకు తగినంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఆటోమేటికల్గా మీ యొక్క బాడీ థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీ బాడీ సిగ్నల్స్తో యూ క్యాన్ రెడ్యూస్ యువర్ కార్బోహైడ్రేట్స్ పోను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్దీ ఈటింగ్ స్టార్టింగ్ ఎలా చేయాలి? మనం పొద్దున లేచినమ్మంటే ఫ్రెష్ స్టార్ట్, ఈట్ PFF బ్రేక్ఫాస్ట్. అలాగే ఎండ్ విత్ ఫుల్ స్టాప్ పెట్టేటప్పుడు కూడా ఎండ్ విత్ హెల్దీ డిన్నర్. సో ఇక్కడ ఈ యొక్క PFFలో ఫైబర్ ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? లైక్ బీన్స్ నుంచి. సో కంపల్సరీ బీన్స్, మీ యొక్క హ్యాండ్ గుప్పెడు సైజ్ అంత ఆఫ్ బీన్స్. ఉమెన్ అయితే ఒక గుప్పెడు, ఓకే, మెన్ అయితే కనుక 1.5 హ్యాండ్ఫుల్ ఆఫ్ బీన్స్ కనుక తీసుకున్నట్టయితే, బీన్స్ అంటే రాజ్మా, లోబియా అండ్ కిడ్నీ బీన్స్, పింటో బీన్స్, ఇలాగా బీన్స్ మార్చి తీసుకుంటే మనం పొద్దున్న తీసుకున్న కంప్లీట్ ఫుడ్ అబ్జార్బ్ అయ్యి ఎక్స్క్రీట్ అవ్వడానికి మన బౌల్ మూమెంట్కి హ్యాపీగా దోహదపడుద్ది. సో కంపల్సరీ స్టార్టింగ్లో కరెక్ట్ యువర్ బ్రేక్ఫాస్ట్, కొన్ని రోజులు పోయిన తర్వాత కరెక్ట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. అండ్ ఫైనల్గా ఆటోమేటికల్గా మీకు వచ్చే రిజల్ట్స్, మీకు హ్యాపీనెస్తో ఆటోమేటికల్గా మీరు లంచ్ కూడా కరెక్ట్ చేసేసుకుంటారు అండ్ యూ విల్ బి కంప్లీట్లీ కరెక్ట్. అయిన తర్వాత అప్పుడు పోర్షన్ సైజెస్ ఏంటి అండ్ ఇంకా తగ్గిన తర్వాత అప్పుడు క్యాలరీస్ బట్టి, మీ యొక్క హైట్, వెయిట్, ఏజ్ బట్టి, ఒకసారి మీరు హెల్దీ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీ హైట్, వెయిట్, ఏజ్ బట్టి మీరు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అనేది తినాలి. అంతేగాని మీరు స్టార్టింగే క్యాలరీస్ కౌంట్ చేసుకొని ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తింటే ఇమీడియట్ రిజల్ట్స్ మీకు 2-3 వీక్స్లో వచ్చేసుద్ది. కానీ దట్ విల్ బి టెంపరీ. మీరు ఆ జోన్లోకి ఎంత ఫాస్ట్గా వెళ్తారో అంత ఫాస్ట్గా మీరు వెనక్కి వచ్చేస్తారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఆల్వేస్ గో స్టెప్ బై స్టెప్. ఆల్వేస్ కుక్ యువర్ ఫుడ్ ఇన్ బల్క్. సో మీరు వీకెండ్స్ షాపింగ్ చేసి వాష్ చేసుకొని వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అన్ని వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, సో దట్ మీకు కుకింగ్ ఈజీ అయిపోద్ది. సో దట్
ఆటోమేటికల్గా యూ విల్ స్టిక్ టు ద ప్లాన్. హెల్దీ లైఫ్ స్టైల్లో ప్రిపేర్ మీల్స్ ఎల్స్ ప్రిపేర్ టు ఫెయిల్. సో ఈ యొక్క బ్యాచెస్ వైజ్గా కట్ చేసుకునేటప్పుడు ఒక వీక్ ఒక షేప్లో కట్ చేసుకోండి వెజిటబుల్స్, ఇంకో వీక్ ఇంకో షేప్లో కట్ చేసుకోండి. సో దట్ విల్ బికమ్ సేమ్ ఫుడ్ తింటున్నాను అన్న ఫీలింగ్ రాకుండా. సో దట్స్ వై రావియోలీ ఫిట్ ఫుడ్స్లో కూడా వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ మొనోటోనస్గా అయినప్పటికీ హెల్దీ ఫుడ్ అనేది నో డౌట్ మొనోటోనస్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు ఉండేది లిమిటెడ్ ప్రోటీన్, లిమిటెడ్ వెజ్జెస్, లిమిటెడ్ ఫ్యాట్స్ అండ్ లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్. సో అంత లిమిట్లో ఉన్నప్పుడు నో డౌట్ యూ విల్ సీ దట్ మొనోటోనస్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ అయ్యి మీ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్డే రావియోలీ ఫిట్ ఫుడ్స్. సో వీ విల్ కీప్ చేంజింగ్ ద వెజిటబుల్స్, వీ విల్ కీప్ చేంజింగ్ ద ఆయిల్స్, వీ విల్ కీప్ చేంజింగ్ ద ఫ్లేవర్స్ సో దట్ పీపుల్ విల్ స్టిక్ టు యూ. సో నేను అగైన్ చెప్పినట్టు మీరు హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లేకపోతే ప్రిపేర్ టు ఫెయిల్ ఇన్ హెల్దీ లైఫ్ స్టైల్. సో హియర్ ఇన్ రావియోలీ ఫిట్ ఫుడ్స్ మేము మీ తరపున మేము కుక్ చేసి రెడీగా ఉంటాం సో దట్ యూ కెన్ ఈట్ ఇట్ ఇన్ ఏ హెల్దీ వే. అగైన్ హెల్దీ ఫుడ్ అగైన్ ప్లాస్టిక్ బాక్స్లో తింటే ఏమవుద్ది, ఇట్ ఈస్ అగైన్ అన్హెల్దీ. సో స్టే అవే ఫ్రమ్ ప్లాస్టిక్. సో ఆల్వేస్ యూజ్ గ్లాస్ కంటైనర్స్ ఆర్ స్టీల్ కంటైనర్స్, మెటల్ కంటైనర్స్. అగైన్ మళ్ళీ అల్యూమినియంకి నో. సో కీప్ మెయింటైనింగ్ యువర్ పోర్షన్ సైజెస్. అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొని ఫ్లేవర్స్ మార్చుకుంటూ ఎవ్రీ వీక్ కీప్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో మీల్ ప్లాన్స్ అయిపోయిన తర్వాత, మీల్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీ యొక్క చేతి దూరంలో మీ యొక్క హ్యాండ్ దూరంలోనే కీప్ సమ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్. సో అవి తప్పితే ఏం కనిపించకూడదు. మీరు ఎప్పుడన్నా మీకు జంక్ ఫుడ్ తినాలి, మీ ఫేవరెట్ ఫుడ్ పిజ్జా తినాలి, బర్గర్ తినాలి అన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి తినండి. డోంట్ బ్రింగ్ జంక్ హోమ్. ఓకే, ఇఫ్ యూ బ్రింగ్ జంక్ హోమ్ మీరు లేదా మీరు పిల్లలు యూ విల్ ఎండ్ అప్ ఈటింగ్ ఇట్. సో డోంట్ డూ దట్. సో మీరు తింటే బయట తినండి. యూ షుడ్ ఆల్వేస్ కీప్ అన్హెల్దీ ఫుడ్ ఫార్ అవే ఫ్రమ్ యూ అండ్ ఇన్కన్వీనియంట్ ఫర్ యూ. మీరు నడిచెళ్ళి తెచ్చుకోవాలి. ఈవెన్ కార్ కూడా యూజ్ చేయకూడదు. డోంట్ యూజ్ లైక్ యాప్స్, లైక్ ఫుడ్ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని డోంట్ బ్రింగ్ జంక్ హోమ్. ఇంటికి తెచ్చుకోవద్దు, మీరు బయటికి వెళ్ళి తినండి. ఇట్ షుడ్ మేక్ ఇట్ ఇన్కన్వీనియంట్. కన్వీనియంట్గా ఇంట్లో హెల్దీ ఫుడ్ పెట్టుకోండి, లైక్ స్నాక్స్, లైక్ నట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఇంట్లో కన్వీనియంట్గా పెట్టుకోండి. సో దట్ మీకు ఇంకా ఆప్షన్ లేదు, మీరు ఇవే తీసుకోవాలి. అండ్ ఆల్సో ప్రిపేర్ యువర్ కట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్, కీప్ ఇట్ ఇన్ బల్క్, స్టోర్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు తీసుకుంటూ ఉండండి. ఆల్వేస్ మేక్ యువర్ ఈటింగ్ జాయ్ఫుల్. మీరు ఏదైనా పండగ వచ్చినా, స్పెషల్ అకేషన్ వచ్చినా, వన్స్ ఇన్ ఏ వైల్ గిల్ట్ ఫ్రీ లేకుండా చక్కగా మీ యొక్క ఆ ఫుడ్ని, ఇందులో షుగర్ ఎంత ఉంది, క్యాలరీస్ ఎంత ఉంది అనేది చూడకుండా ఎంజాయ్ చేయడమే హెల్దీ ఈటింగ్. అప్పుడప్పుడు మనం తినచ్చు. దట్ ఈస్ అవర్ లైఫ్. వీఆర్ నాట్ లైక్ మిషన్స్. నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు వీఆర్ నాట్ కార్స్. ఇన్స్టెడ్ మీరు ఒక హెల్దీ జోన్కి వచ్చిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే మీ యొక్క బాడీ మీకు ఆ హింట్స్ ఇచ్చేంత వరకు ఫాలో సమ్ డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే మన బాడీ వచ్చిందో యూ విల్ బికమ్ హెల్దీ. సో స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ మీల్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. అండ్ లంచ్లో కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇలా గనక చేస్తే మీ యొక్క గట్ హెల్త్ బాగుంటుంది. సో మీరు లంచ్ తిన్న 1 అవర్ తర్వాతే మజ్జిగ తీసుకోండి. డోంట్ గో ఫర్ మీరు ఫ్యాట్ లాస్ అవుదాం అన్న టైంలో పెరుగు ఆపేసి మజ్జిగ తీసుకోండి ఆఫ్టర్ 1 అవర్ ఆర్ 1.5 అవర్. సో ఈ ఫైబరస్ వెజిటబుల్స్లో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రీబయోటిక్స్. 1.5 అవర్ తర్వాత ఈ యొక్క మజ్జిగలో యూ విల్ హ్యావ్ ప్రోబయోటిక్స్. ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గట్ హెల్త్. మీ గట్ హెల్త్ ఎప్పుడైతే బాగుందో మీ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో గట్ అండ్ బ్రెయిన్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, ఇప్పుడు నాకు ఒక గట్ ఫీలింగ్ వచ్చింది, నాకు ఇది పని అవుతుంది అని గట్ ఫీలింగ్ ఉంది అని మీరు ఎలాగైతే చెప్తారు, అలాగా మీ గట్ హెల్త్ అనేది బాగుండేది. మీ యొక్క బాగుంటేనే, గట్ హెల్త్ బాగుంటేనే మీ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో యూ విల్ టేక్ వైజ్ డెసిషన్స్. మీరు కంటిన్యూస్గా 21 days హెల్తీగా తీసుకుంటే మీ బాడీ ఆటోమేటికల్గా మీకు సిగ్నల్ వస్తుంది, డూ సమ్ వర్కౌట్, డూ సమ్ వర్కౌట్, డూ సమ్ వర్కౌట్. ఆటోమేటికల్లీ యూ విల్ గో ఫర్ వర్కౌట్ అండ్ యూ విల్ గెట్ 100% health. I wish each and every one of you to get that 100% health.
అండ్ స్టిల్ ఈ యొక్క డిస్కషన్ కంటిన్యూ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై వెబినార్స్. లింక్ కింద ఇచ్చాను. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ వెబినార్, తెలుగులో అయితే తెలుగు వెబినార్కి అటెండ్ అవ్వండి. ఐ విల్ షో లాట్ ఆఫ్ ఇన్సైట్స్. ఆ డిసిప్లిన్ మన యొక్క లైఫ్ స్టైల్లోకి ఎలా తీసుకురావాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ సీ యూ లైవ్ ఇన్ మై మాస్టర్ క్లాస్. బాయ్.